నేను ఈ నదీ తీరాల్లో పట్టణాల మధ్యలో ఉండే నదుల కాలువల్లో చుట్టుపక్కల ఉండే ఏమంటాం ఈటింగ్ స్పేసెస్ తర్వాత అటువంటి ఉన్న ప్లేసెస్ దేశంలోనూ విదేశాలను కొన్ని చూశాను. అక్కడ దాని మెయింటెనెన్స్ కానీ దాని నిర్మాణం కానీ మనలాగా ఉండదు. భారతదేశంలో కూడా అలప్పి లాంటి స్థలం ఉంది. అలప్పిలో కూడా ఊరి మధ్యలో నుంచే కాలువలు వెళ్తాయి. అక్కడ స్ట్రక్చర్ ఇక్కడ మనకు పూర్తిగా అధ్వాన్నంగా నగరం అనేదాన్ని ఎటువంటి ప్రణాళిక లేకుండా ఎటువంటి ఇతర కన్సిడరేషన్స్ చూడకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసి భవన నిర్మాణాలు చేశారు. అంత తాత్కాలిక దృష్టి తప్ప దీర్ఘకాలిక దృష్టి లేదు ఎక్కడ. ఈ పద్మవ్యూహాన్ని మళ్ళీ ఛేదించి మళ్ళీ మామూలుగా ప్లాన్డ్గా చేయాలంటే సాధ్యమయ్యే విషయమే కాదు. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న దాంట్లో తప్పదు. చాలా చోట్ల మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పూర్ సెక్షన్స్ వాళ్ళ నివాస ప్రాంతాలు ఏర్పరచుకున్నారు. సాధ్యమైతే ఏమాత్రం సాధ్యమైనా వాళ్ళ నివాస ప్రాంతాన్ని అక్కడ కొనసాగించాలి. కొనసాగించి నదిని ఎట్లా, నది కొన్ని చోట సన్నగా ఉంటుంది, కొన్ని చోట పెద్దగా ఉంటుంది, అట్లా చేసుకోవాలి. వీలైన చోట వెడల్పు చేసుకోవాలి. ప్రభుత్వం ఉన్న చోట వెడల్పు చేసుకోవాలి. వెడల్పు సన్నమనే సమస్య కాదు, దాంట్లో వచ్చే నీరు స్వచ్ఛంగా ఉందా లేదా. నువ్వు లోతు కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులో 2 మీటర్లు 3 మీటర్లు లోతుకు తవ్వాలని కూడా ఉంది. లోతు కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన రైజింగ్ తెలంగాణ సమ్మిట్లో చూపించినట్టుగా మూసీ నదిలో హైదరాబాద్లో క్రూజులు నడపడం అనేది సాధ్యమే కాదు. అది ఏదో ఒక క్రూజులు బొమ్మలు చూపించే వీడియోలు అవి కానీ పడవలు కాదు, చిన్న లాంచీలు కాదు, క్రూజులు, సముద్రంలో తిరిగే క్రూజుల బొమ్మలు చూపించారు. చంద్రబాబు విజన్ 2020లో చూపించారు. గ్రాఫిక్స్ మీద ఆధారపడితే అటువంటి మాయ చేస్తే అవి ఎవరు నమ్మాలి, ఎందుకు కావాలి, ఎందుకు అవుతాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూసీ నది పేరు మీద నువ్వు సేకరించిన స్థలాలు కానీ ఏ ప్రాజెక్టు పేరు మీద చూడండి, సెజ్జుల దగ్గర నుంచి చాలా ఈవెన్ ఫార్మాసిటీ దాకా ఎవరైనా ప్రభుత్వాలు సేకరించిన స్థలాలు అవే పర్పస్ కోసం ఉపయోగిస్తారని లేదు కదా. ఫార్మాసిటీ కోసం సేకరించిన స్థలాన్ని ఇప్పుడు ఫోర్త్ సిటీ కోసం ఉపయోగిస్తున్నారు. రైతులు ఎందుకోసం ఇచ్చారు? ఫార్మాసిటీ కోసం ఇచ్చారనుకుందాం. ఫార్మాసిటీ మంచిది, దానివల్ల అభివృద్ధి ఉంటుందని ఇచ్చారనుకోండి. వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర భూములు లాక్కొని దాన్ని వేరే దానికి ఉపయోగిస్తే ఎట్లా? ఇప్పుడు సెజ్జుల కోసం ఇచ్చాం, వాళ్ళు సెజ్జులో ఉన్న ల్యాండ్స్ అమ్మేసుకుంటున్నారు అనుకోండి. ఒక కంపెనీకి 1000 ఎకరాలు వాళ్ళ అభివృద్ధి కోసం మనకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చాం. వాడు ఏం చేస్తారు, దాంట్లో ఆ కంపెనీ ఎత్తేస్తే వాడు ల్యాండ్ వాడి దగ్గరే ఉండిపోతుంది. ఆ 1000 ఎకరాల్లో ఒక 500 400 రియల్ ఎస్టేట్ కూడా మార్చుకుంటున్నాడు. అంటే ప్రజల కోసం అని చెప్పి భూసేకరణ చేసి దాన్ని బదలాయించడం అనేది కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇట్లా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి మనం?